భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న చెరుకు స్వాతి కుమార్ గౌడ్. ఈ సందర్భంగా వారు పత్రికాముఖంగా మాట్లాడుతూ 13వ వార్డు కౌన్సిలర్గా ఆయన గెలిపించాలని గత కొన్ని సంవత్సరాలుగా వార్డులో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మధ్యలో మమేకమై ఉంటున్న తనని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ చెరుకు శివకుమార్ గౌడ్. రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో 13వ వార్డు బీసీ మహిళా అభ్యర్థిగా చెరుకు స్వాతి శివకుమార్ అయినటువంటి మేము బరిలో ముందుంటున్నాము అని చెప్పి తెలపడం జరుగుతుంది. అయితే నేను ఇప్పుడు ఈ సందర్భంగా ప్రజల ముందుకు రావడానికి మొదటి కారణం ఏంటి అని అంటే, చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలలో కూడా ఈ యొక్క రామ్నగర్ వార్డు రామ్నగర్ ఉన్నటువంటి 13వ వార్డు వెంకటరమణ కాలనీ, పద్మశాలి కాలనీ, కృష్ణనగర్ కాలనీ, వినాయకనగర్ కాలనీ ఉన్నటువంటి 13వ వార్డు మాత్రమే ఎటువంటి అభివృద్ధికి కూడా నోచుకోకుండా, ఒక్క రూపాయి కూడా మంజూరు కాకుండా, మంజూరైన నిధులు కూడా ఎక్కడికి వెళ్ళినాయో తెలియకుండా అయోమయ స్థితిలో ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు చూసినట్లయితే ఎక్కడా కూడా ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు, కొత్తగా చేపట్టినటువంటి ఒక్క సీసీ రోడ్డు నిర్మాణం కూడా లేదు. ఇండ్ల మధ్యలోనే విపరీతమైనటువంటి మురికాలువ కంప చెట్లతోటి ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం మనకు అడుగడుగునా కూడా కనిపిస్తూ ఉంది. ఉన్నటువంటి ప్రభుత్వ నిధులను వినియోగించుకోకుండా వాళ్ళు నిర్భయంగా ఉంచడం వల్ల ఆ నిధులు వేరే వాళ్ళకు మళ్ళించినటువంటి పరిస్థితి కూడా మనకు వార్డులో ఏర్పడింది. ఇక్కడ పద్మశాలి కాలనీలో అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అప్పుడప్పుడు 20 ఏళ్ల క్రితం వేసారు. వాటర్ వస్తే ఇళ్లలోకి వాటర్ వచ్చేటటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. కంపెనీలలో ఉన్నటువంటి యువత ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో కిరాయికి ఉండడం, వాళ్ళు గంజాయి కొడుతూ ఉండడము, వాళ్ళు ఎన్నోసార్లు పట్టుబడము, మేము పోలీస్ స్టేషన్లలో అక్కడ ఫిర్యాదు కూడా చేయడం కూడా జరిగింది. అటువంటి సందర్భాలు జరిగినా కూడా పట్టించుకున్నటువంటి వాతావరణం ఎదుర్కొన్నది. ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా గురవుతున్నటువంటి మేము స్వయాన వార్డు సభ్యులైనటువంటి మేము రంగంలోకి దిగితే అవుతుందని చెప్పి మేము కౌన్సిలర్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నాము. మీరు ఆదరించి మాకు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు.